డ్రగ్స్ వాడిన వారికి మరణ శిక్ష విధించాలన్నారు సినీ నటుడు సుమన్. యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో 38వ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో డ్రగ్స్ తీసుకున్నా, అమ్మినా మరణ శిక్షలు ఉంటాయని తెలిపారు. అందుకే ఆయా దేశాల్లో డ్రగ్స్ కనిపించవని తెలిపారు సుమన్. డ్రగ్స్ విషయంలో కఠినమైన శిక్షలు అమలు చేస్తే దేశంలో మహమ్మారిని నియంత్రించవచ్చని తెలిపారు. ఒక రాష్ట్రమే కాదండి, దేశం అంతా ఏంటంటే డ్రగ్స్ గురించి చాలా పెద్ద టెన్షన్ ఉంది. చాలామంది ఆందోళన పడుతున్నారు, ఎలా దీన్ని అరికట్టాలి అని చెప్పి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మలేషియాలో, సింగపూర్లో డ్రగ్స్ అనేది లేదు. ఎందుకు లేదు? అమ్మేవాడికి, తీసుకున్నవాడికి ప్రూవ్ అయితే మరణ శిక్ష ఉంది. అది లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ జాలీగా ఉంటున్నారు. కానీ శిక్ష ఏం పడుతుంది, బయటికి రావచ్చు, డబ్బులు ఇచ్చి వచ్చేయచ్చు, దొరికిపోయినా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ వాడవచ్చు. సో అది చేంజ్ అయితే తప్ప మనం దీన్ని కంట్రోల్ చేయలేం. అది ఏ ప్రభుత్వం, ఎవరు సెంటర్ కానీ స్టేట్ కానీ ఎవరు తీసుకొస్తారో తెలియదు. సరే, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, డ్రగ్స్ వల్ల జరిగే హామీ ఏంటంటే, పిల్లలకి ఇప్పుడు డ్రింక్స్ తాగినప్పుడు ఏమవుతుందంటే బాగా మత్తు ఎక్కువైపోయి తాగలేక పడుకుంటారు, కానీ వాళ్ళ లివర్ పాడైపోతుంది, అంతే తప్ప వేరే ఉండదు. డ్రగ్స్ అలా కాదు, తీసుకుంటే బ్రెయిన్ పాడైపోతుంది. సొంత తల్లిదండ్రులను కూడా చంపే లెవెల్లో వెళ్తారు, ఫ్రెండ్స్ని చంపే లెవెల్లో వెళ్ళిపోతారు. అసలు అందమైన ఒక బాడీ బ్యూటీ పోతుంది, వికలాంగులాగా తయారైపోతారు, చాలా చిన్న వయసులో చనిపోతారు. మరి ఇవన్నీ అవసరం. ఇది కాకుండా తల్లిదండ్రులు పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని అంత పెంచితే వాళ్ళకి ఇలాంటి ఒక చెడ్డ పేరు, అంటే ఆ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో బాధపడతారు. అదే మాదిరిగా ఇంట్లో ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటే, పెళ్ళి వస్తే ఎవరు డ్రగ్ అడిక్ట్ వాళ్ళ చెల్లిగా, అక్క, చిచి అని ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది. కనీసం తల్లిదండ్రుల కోసమైనా, సిస్టర్కైనా దయచేసి ఇది ప్రాక్టీస్ చేయవద్దు. అందుకని వాళ్ళు పాపం వాళ్ళు ఎంతో బాధపడతారు. మరి వాళ్ళని అలా ఆ పేరెంట్స్ని ఆ విధంగా చేయడం